జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీ ఏ రాజరాజన్ గారికి, డిస్ట్రింగ్విష్డ్ సైంటిస్ట్, డైరెక్టర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను ఊహించలేదు యాక్చువల్ ఇలాంటి అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను. నేను ఎప్పుడు ఊహించలేదు, ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు. నేను శాస్త్రవేత్తని కాదు. నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. So I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right from my childhood. దేని గురించి చెప్తాను. నేను నెల్లూరులో చదువుకున్నాను. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక 3-4 years అయింది అనుకుంటా, 5 years అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th-లోనో 7th-లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరూ. ఎలా చేయాలో తెలియలేదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి కావు. ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసే ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ like Aryabhatta. How difficult it is. Then how come our scientists are able to make it, launch it in orbit? Adi modati prashna. That's how I have a great reverence for our scientists. మన శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది. అది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్. అది నేను సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే, అపరిమితమైన గౌరవం అంటే, మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు, ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు డిగ్ ది లైక్ వి ట్రై టు ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందని. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది. సగటు భారతీయుడిలో, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న
ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతరిక్ష చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభమవుతాయి, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభమవుతాయి, మన అధ్యాపకుల దగ్గర, మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళ వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద, ఇమాజిన్ అరౌండ్ 2150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. Alanti unsung heroes, they are there. మన ముందున్న వేదిక పైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు I would like to convey my heartfelt regards to unsung heroes who are there. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు, ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు. కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేము ఈరోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపర్లాడి ఒకరోజు వెళ్ళాలని చెప్పి, బట్ ఇట్ టుక్ మీ 40 years ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మనకి. స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను. వాళ్ళంటే లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు. నాకేమో విపరీతమైన కోరిక, నేనేంటి వెళ్ళకపోయాను, జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టినట్టు ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను, అంతే, అక్కడ అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మన కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి మా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టుకుంది. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైమ్. షీ యూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షీ యూస్ టు డూ నమస్కార్స్. సో ఐ యూస్ టు ఆస్క్ హర్, ఐ సెడ్, whom you praying? She laughed and said she didn't say anything one day, but I was questioning consistently. After 3-4 days she said, నేనేమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ? విచ్ గాడ్ యూ ప్రేయింగ్? అమ్మంది థామస్ ఆల్వా ఎడిసన్కి రాదు. అది ఎంత తాక్కుపోయిందంటే, ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం. సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడంటే, అసలు భగవంతుడు అనండి కాదు,
మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు, భగవంతుడు మన దైవ మనుష్య రూపేణ అందం. అంటే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు. సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంట ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు. యూ మస్ట్ బి అజ్యూమింగ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ బడ్జెట్. ఐఎమ్ సారీ టు సే ఐ డోంట్ హ్యావ్ అ బడ్జెట్. స్టేట్ ఇట్ సెల్ఫ్ డోంట్ హ్యావ్ అ బడ్జెట్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ విల్ science and technology, what kind of budget it will have. So, but nevertheless, we take inspiration from Shah. శ్రీహరికోటని ఎలా నిర్మించారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలంలో ఉంది, ఆర్థికంగా చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు. వీ నెవర్ హ్యాడ్ బడ్జెట్స్. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, మనం చేయాలి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఈ ఆర్యభట్ట లాంటి వాడు ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మనకి 4 వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే. ఎప్పుడు నేను వినేవాడిని, మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల ఇది. ఇట్స్ అన్ ఐలాండ్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున. హెలికాప్టర్ నేను దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకుని ఇదే కదా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే, ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకున్నాం. ఇందాక రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగారు, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే, 1 నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, 2 నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పారు, ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాను మేము. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఇంత చిక్కగా ఉన్నాయండి చెట్లు, ఇన్ని రకాల చెట్లు. దట్ బయోడైవర్సిటీ, వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్. ఎంత గొప్పగా అంటే ఆయన అన్నది ఏంటంటే, మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే కెన్ బీ ఇన్ టాన్. ఇట్లా 2 కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తాం శ్రీహరికోట. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. చాలామంది సార్, ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ యూ నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ISRO, sir, about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out. And imagine when Shamu Prasad Garu was quoting me about, okay, I have achieved this politically, but can I tell you that I took that inspiration from Shah. No matter how many times you fail, you come out, emerge out as a victoriously. And I took that inspiration from Shah, from ISRO scientists. Like the space journey of Bharat is the best example that suits this that suits this particular quote. Wolfgang von Goethe, a German poet and philosopher. Boldness has magic, genius and power in it. అంటే నువ్వు ఏదన్నా సరే సాధించాలంటే, నాకు చిన్నప్పుడు అంత అవగాహన ఉండేది కాదు, తెలివితేటలు ఉండేవి కాదు, పిచ్చి కోరికే ఉండేది సాధించాలి. ఎలా సాధిస్తావో జ్ఞానం లేదు.
నాకేంటి చాలా ఎక్కువ సాధించాలి, దేశానికి ఉపయోగపడాలనుకున్నాను, కానీ నాకు నేను ఎప్పుడు ఉపయోగపడాలనుకున్నాను అనుకోను. ఆల్వేస్ ఐ వాంట్ టు సర్వ్ మై నేషన్. ఐ డోంట్ నో హౌ టు సర్వ్, ఐ డోంట్ నో. బట్ అలాంటిది సమ్వేర్ డీప్ డౌన్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ కోట్స్ ఆఫ్ ఫాన్ గుడ్ అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు చెప్పింది, స్మాల్ ఎయిమ్ ఇస్ ఎ క్రైమ్ ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ వన్. చిన్న చితక ఆశయాలు పెట్టుకోకూడదు. వెళ్తే మన మంగళయానంలో మనం వెళ్ళి మనకి మనిషిని రోదసీలోకి పంపించాలి, లేదంటే చంద్రమండలంలో దిగాలి. చిన్న చితక ఎయిమ్స్ ఉండవు. నాకు కూడా కోరిక ఏముంటుందంటే, నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని కాదు, నా దేశం నెంబర్ 1గా ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే నాకు ఒక బాధ కలిగింది. 2014లో న్యూయార్క్ టైమ్స్ రిడిక్యూల్డ్ ఇండియన్ స్పేస్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చి మనకి ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి ఈ కమ్యూనిటీకి మనల్ని సాధారణంగా ఆహ్వానించగలిగారంటే, మన శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి మరి చూపించారు. 104 శాటిలైట్స్ 108 శాటిలైట్లు ఒకే రోజున లాంచ్ చేసి మన సత్తా చూపించాము. ఒక కెపాసిటీ ఆఫ్ భారతీయ భారత్ సైంటిస్ట్. So I'm glad, sir. India was, one point of time, it was an elite space club. We are away from elite space club. And now, our Atmanirbhar Bharat, under the exemplary leadership of Honorable PM Sri Narendra Modi ji, we could become a part of the elite space club, alongside being indigenous and also making significant advancements in space research as well as development. The journey has taken us where no other could reach out and put us above all in the world with the success of Chandrayaan-3. Of course, 2019 has been heartbreaking for the whole nation, but you resurfaced, and with the resilience, however, our scientists of Bharat have elated us with the astounding success of Chandrayaan-3 in August 2023. To mark this phenomenal victory, the Government of India has announced 23rd August as a National Space Day. I feel very much honored to be serving as the Minister of Science and Technology, Andhra Pradesh, as we celebrate our first National Space Day in front of our esteemed scientists of ISRO, Satish Dhawan Space Center, formerly known as Sriharikota Range. The seeds of ISRO were planted by two great scientists, Homi Bhabha and Vikram Sarabhai, and their legacy has been taken forward by Dr. APJ Abdul Kalam and Satish Dhawan. When we launched Aryabhatta, India's first satellite in the year 1975, we did it from Russia, a Russian rocket launch and development site, the Kasputin Yar, I think that's the name. If you look at our progression now, we have launched about 430 international satellites from India, and our Satish Dhawan Space Center has been a rocket launch site for many American and Russian satellites and also European countries. I would like to elucidate the progress of ISRO's in 3 E's, as I describe it as an efficient, expedite, and economical. All this has been possible because of the exemplary efforts of our great team of patriotic scientists, working relentlessly with an extreme level of commitment and determination. On this important occasion, it gives me immense pride to remember one of the most successful rocket launches from Sriharikota on a single mission, where 104 satellites were launched on a single day, overtaking the previous record of 37 satellites launched by Russia in 2014, thereby creating history and being applauded by the whole world. That's why we could get into the international recognition. And our low-cost missions are the key for ISRO. Our scientists have showcased to the world where new great dimension by proving that the space missions could also be cost-effective. It is indeed a fact that the Hollywood movie Gravity had been a bigger budget than Indian Mars mission. And ఇది ఎలా ఉంటుందంటే, గ్రావిటీ హాలీవుడ్ సినిమా తీయడానికంటే కూడా మన ఇండియన్ మార్స్ మిషన్ చాలా చీప్. అంటే మనం అంత ఎఫెక్టివ్గా చేయగలం. వాళ్ళు ఇంకా సినిమా వరకు చేయగలరు ఎక్కువ బడ్జెట్లు పెట్టి, బట్ దానికంటే తక్కువ బడ్జెట్ తోటి మనం కూర్చోబెట్టి ఇండియన్ మార్స్ మిషన్ సక్సెస్ఫుల్ చేయగలిగాం. సో ISRO's low-cost space missions have always amazed the world
and have been case studies to explore and experiment. Another top-notch advancement of ISRO came into light with the collaboration of ISRO and NASA signing a partnership to launch NISA targeted for 2024. Growth rate of ISRO in Honorable PM Modi's government is something like this. In the year 2014, there was an extremely disturbing and satirical cartoon published in, as I said earlier. In 2014, there was an extremely disturbing and satirical cartoon published in New York Times, for which they later went on to apologize. But nevertheless, it did hurt us. The point that I try to make here is that our current ongoing partnership with NASA, United States in multiple space projects, is a clear indication of changed optics from the world's perspective. Our scientists, our distinguished scientists and great scientists are the major contributors of the world's space research. I would like to reiterate the success curve of Indian space research has always been stable, irrespective of changing governments. Enni prabhutvalu marina, Nehru gaరి దగ్గర నుంచి మోదీ గారి వరకు, uncompromising is about Indian space research. డబ్బులు ఇస్తూనే వచ్చాం. In the last decade, primarily, as we all know, it is indeed because of personal intervention and emotional support of Honorable Prime Minister Shri Narendra Modi ji. Team ISRO has been able to seamlessly transition one success to another and also be tough and intact even during the most difficult times of failure. అంటే ఒక నాయకుడు కష్టాలు వస్తాయి అందరికీ, ఫెయిల్యూర్స్ ఉంటాయి, అచీవ్మెంట్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, టు వాక్, టు పర్స్యూ, to go ahead, it takes a lot of hardships. మనకి అర్థం కావు. అలాంటి లో లెవెల్, మనకి లో స్పిరిటెడ్ మన శాస్త్రవేత్తలు ఉన్నప్పుడు నాకు బాగా నచ్చింది ప్రధానమంత్రి గారు. ద వే హీ కేమ్ అండ్ ప్యాటెడ్ ద చీఫ్, మన ఇస్రో డైరెక్టర్ ఆయన పట్టుకున్న విధానం చూసి కదిలిపోయాను. ఈవెన్ ఐ ట్వీటెడ్ అన్న. అంటే ఫెయిల్యూర్లో ఉన్న మనిషికి, విలువలతో కూడి నిలబడి ఫెయిల్యూర్తో ఉన్న మనిషికి, అచీవ్ చేయాలనుకున్న, మానవాళికి ఏదో చేయాలి, అచీవ్మెంట్ చేయాలనుకున్న మనిషికి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఫెయిల్యూర్ పోయినప్పుడు వాట్ దే సీక్ ఈస్ నాట్ టు హిట్ దెమ్, జస్ట్ గో దేర్, పుట్ యువర్ ఆర్మ్ అరౌండ్ దెమ్, పుట్ యువర్ అరౌండ్ ది షోల్డర్, టెల్ దెమ్ ఇట్స్ ఆల్ రైట్. అలా కొట్టబట్టే యాజ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కుడ్ సే దట్ Chandrayaan 3 అంత బలంగా కొట్టగలిగాం. Just we need the little time. So since the tenure of Modi ji became as a PM, ISRO has achieved number of significant milestones, including it has launched more satellites than under any previous government. In 2022-23 alone, ISRO launched the 52 satellites, which is a record in itself. ISRO has also undertaken more complex missions in recent years, such as Chandrayaan 2 lunar mission, the Mars orbiter mission, the Gaganyaan human spaceflight mission. Gaganyaan is a dream for all of us. భారతీయుడిని అంతరిక్షంలోకి పంపించడం, అది కూడా మన షార్ దగ్గర నుంచి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి చాలా త్రికరణ శుద్ధిగా మా వంతు కృషి మేము చేయాలి. అంటే ఇది రోడ్డు, అంటే మనం ఇందాక 2000 కోట్లు ఖర్చు పెడతాం మనం దీనికి. ఎంటైర్ ఇస్రోలో షార్ బడ్జెట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2000 crores వర్త్ మనం ఖర్చు పెడతాం. కానీ రోడ్డు వేసుకోలేకపోతున్నాం ఇక్కడ. నాకు ఆశ్చర్యంగా లేదు. ఒకవైపు ఏమో ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది, విడాశ్యంతో చూస్తుంటే ఎలా సాధించారు ఇంత తక్కువ డబ్బుతోటని, 2000 కోట్ల రూపాయలు. కానీ రావడానికి, ఇంజిన్స్ తీసుకురావడానికి, హెవీ పేలోడ్, మనకి హెవీ వెయిట్ ఉన్న ఎక్విప్మెంట్ తీసుకురావడానికి రోడ్లు పాడైపోతాయి. నాకు అనిపించింది, నేను కలెక్టర్ గారికి ఒకటే మాట ఇచ్చాను, మీరు అట్లీస్ట్ వచ్చేలోపు కనీసం మీరు ఏదైనా మొదలు పెట్టారంటే, కలెక్టర్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆ పైన పెద్ద మనసుతో ఒక 4 కిలోమీటర్లు పూర్తి చేశారు, మిగతా 10 కిలోమీటర్లు కూడా త్వరలో పూర్తి చేశారు. So ISRO also, being a partner of NDA Alliance, it gives me immense pleasure, gratitude and pride to be a part of the National Space Day with you all here today. So, Satish Dhawan Space Center has been the primary spaceport of ISRO for years now.
Sriharikota is said to be the second best spaceport in the world after Kennedy Space Center in the US. From the time of its establishment in 1971, Sriharikota has been pivotal for many successful launches and gave birth to numerous missions which have not only become tangible reality, but also has the potential to transform into a billion opportunities in future. As per my understanding, it's not just that geographical location that makes this convenient, but has always been a very strategic choice too. I'm very much pleased to know that there has been a total of 95 launches from Satish Dhawan Space Center, out of which 80 are successful, 5 partially successful, and only 10 setbacks. This explains the success rate of this very place and its contribution to space missions. So NDA government support to space research and missions is something like this. The Indian government has increased the budget for ISRO significantly in recent years. In 2022-23, the budget for ISRO was 13,700 crores from 5,615 crores in 2013 to 2014. So you can understand it went almost close to 3 times. Increasing in funding allowed ISRO to undertake more ambitious and complex missions. Interesting fact is that the budget to tech space startups has increased greatly too. Alongside providing continued support to ISRO, Honorable Prime Minister Shri Narendra Modi ji has opened doors for the private players in the space research by encouraging them through funding tech space startups. This has given a great boost to tech space startups. ISRO is offering a wide range of variety programs including internships, research fellowships and grants in space science research. ISRO is organizing a special program for school children called Young Scientist Program, Yuva Vigyani Karikramam, Yuvika, to impart basic knowledge on space technology. How space missions and innovations contribute to nation and society in Anukunte. As we embark our journey towards Vikasit Bharat and going to celebrate our 78th Independence Day, I would like to take this opportunity to talk on how space research and missions are useful to the nation and society. దీంట్లో ఎనీ స్పేస్ ముఖ్యంగా మన ఎనీ స్పేస్ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు నాసా కానీ వీటికి కానీ వారి అవసరాల కోసం క్రియేట్ చేసుకున్న ఇన్వెన్షన్స్ అన్నీ సగటు మానవాళ్ళకు ఉపయోగపడాయి. ఇస్రో చేసిన మన నాసా చేసిన చాలా కూడా ఈ రోజున మనందరికీ ఉపయోగపడతా ఉన్నాయి. అలాగే ద మోట్ ఆఫ్ ఇస్రో ఇస్ to help common men by using technology in various ways. Because of ISRO's contribution, now we have mobile communications, broadcasting, weather forecasting, disaster management, geographic information systems, navigation, etc. Also, India's space missions have resulted in significant technological advancements, facilitating growth in sectors like agriculture and defense, etc. ISRO's contribution are not only limited to the national GDP, but also contribute to about 2 to 3% of the global space economy. కేవలం మన దేశ జీడిపికే కాకుండా జాతీయ స్థూల ఉత్పత్తికే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ స్పేస్ ఎకానమీకి మన దాదాపు 2 నుంచి 3% మన భారతదేశం ఇలాంటి మన శాస్త్రవేత్తల వల్ల, డిస్టింగ్విష్డ్ శాస్త్రవేత్తల వల్ల 2 to 3% గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మనం సంపాదించగలిగాం. Space missions like Chandrayaan-3 symbolize national pride and unity, inspiring generations and promoting a sense of shared identity. Enhanced global stature, India's achievements in space technology have elevated its global standing, fostering international collaboration and goodwill. So I say, I would like to experiment. When SHAR is contributing a lot, Satish Dhawan Space Center in the contribute chestinappudu, from AP government we take it in a prestigious manner. We will do what best we can do. Periphery lo unna all the infrastructure will be
taken into consideration. We will take it forward. So as the part of it, Buchinayudi Kandriga nunchi Manar Polur Road, Tirupati Sulurpeta Road lo bhagam. ముఖ్యంగా ఇది శ్రీహరికోట షార్ ఎంప్లాయీస్కి కాలేజీ ఇక్కడ విద్యార్థులకి నిరంతరం ఉపయోగపడే రోడ్డు. గత 3 ఇయర్స్కి సమస్య ఇలానే ఉందని చెప్పారు. టోటల్ రోడ్డు పొడవు 17 కిలోమీటర్స్. సో మన వెంకటేశ్వర ఐఏఎస్ గారిని అడిగాను, కలెక్టర్ తిరుపతి. దీన్ని అడగగానే వారు ప్రత్యేకించి వార్ ఫూటింగ్లో యుద్ధ ప్రాతిపాదికన చేపట్టారు. పని మొదలైంది. ఇందాకే రివ్యూ కూడా చేశాను. గుంతలు పూడ్చడం, రోడ్డుకి ఇరువైపులా గ్రావెల్ వేయడం, ఈ వాటర్ బండ్ చేయడం, బ్లాక్ టాప్ రోడ్డు వేయబడుతుంది. హోప్ఫుల్లీ ఐ థింక్ కలెక్టర్ సెన్స్ another 5 days, sir, from now. 5 days, I think the 17 kilometers road will be finished. That's a commitment. అదే మన శాస్త్రవేత్తలు మన కోసం ఇంత చేస్తున్నప్పుడు కనీసం మన రోడ్లు వేయలేము. నా రిక్వెస్ట్ ఒకటి, I'd like to put forward to Honorable Rajarajan Ji, Distinguished Scientist and Director, SDSC, Satish Dhawan Space Center, SHAR. I have a great interest to inculcate scientific temperament in Andhra Pradesh. Even Srinivasa Reddy garu kuda ade chepta unnaru. To make use of, we are fortunate Andhra Pradesh has Satish Dhawan Space Center. We want to use all your intellectual capacity, and we want our generation, our AP, the younger generation, to get motivated. And I would like to I think we'll keep on go for a memorandum of MOUs with a lot of business people and all. Is there any way that Andhra Pradesh government can have a MOU with SHAR, Satish Dhawan Space Center? How to develop scientific temperament in rural youth and urban youth. And if you could guide us, I think I would like to extend, as a Science and Technology Minister, I would like to take forward to sign an MOU. And also I'll make sure that I'll speak to the Cabinet Committee. I'll make sure enough funds will be released for a Science and Technology Department. Only my selfishness, my interest is to make sure the younger generation should benefit a lot. One story is something, in I think around 18th century, when one of the American presidents asked Chief Seattle, I said, we want to buy your land. మీ భూమి కొనాలి, మాకు యూరోప్ నుంచి చాలామంది మైగ్రేట్ అవుతున్నారు, we need more land. The Chief Seattle said, we don't own this land. In the first place, to sell this land, that American chief said, his name is Seattle, he said, we don't own this land to sell it in the first place. We don't inherit the land. We borrowed it from the future of the children. భావితరాల నుంచి మేము భూమిని తీసుకున్నాం తప్ప మేము దీన్ని వారసత్వంగా రాలేదు. అందుకని మాకు హక్కు లేదు అమ్మడానికి. మనం ఏమి చేసినా భావితరాల కోసమే చేస్తాం తప్ప మన కోసం ఏం చేయం. I think that has been greatly, and been whatever the distinguished scientists, all of them had said, this one common statement is, they are always talk about future generations. We are just nothing but torch bearers for a certain time, and we give the baton to the next generation. And for me, I want this Andhra Pradesh as a part of one of the state of Indian Federation to make sure we want to contribute for national well-being, national prosperity, and national scientific temperament. And we want to be significant, we want to play a significant role. And we want to take inspiration from the distinguished scientists, the unsung heroes who are sitting here. We want to take inspiration from you. People know me, but we want to understand what you go through in creating something, letting something go up in the orbit. What you go through, these kind of stories really inspire the next generation. Sometimes you should tell us, like a TED talk or something like that. You have to have some kind of platform, maybe a platform like this. Each distinguished scientist would come here. And if you tell a good amount of young audience, I think they will get inspired.
I hope we could have this kind of interactions. That's the only way we can inculcate that scientific temperament. So I request you to tell your stories. And especially మనందరం అర్థం చేసుకోవాల్సింది శాస్త్రవేత్తలకి, we don't know what kind of hardships they go through. ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి, ఒక ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాలి అంటే ఎంత నలుగుతారు వాళ్ళు. నిద్రలు ఉండవు. నేను అది టుంబారాగా ఒక్కొక్క మంగళయాన్ మిషన్స్ బుక్స్ మనం ఒక్కొక్కటి చిన్న చిన్న స్టోరీస్ చదువుతా ఉంటే నిద్ర లేకుండా ఎలా చేశారు, ఇళ్ళకి వెళ్ళకుండా ఎలా చేశారు. దే ఆర్ నెవర్ గాన్ హోమ్స్, దో దేర్ హోమ్స్ ఆర్ రైట్ హియర్. దే కుడ్ నాట్ మీట్ దేర్ చిల్డ్రన్. దే కంప్లీట్లీ preoccupied. Even they are at home, they are not at home. So I know I can understand the gravity of each, the situation, personal life of each scientist. I beyond empathy, I cannot say anything, but I'm telling you, you have really, really sacrificed for nations. And we are grateful to you. We are grateful to you. Maybe you must have a lot of, how I can understand. Okay, 10 years I didn't see my kids. I'm witnessing them. చూస్తూ ఉన్నాను. ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ నా దాదాపు నా హైట్ అయిపోయి, నాకన్నా హైట్ అయిపోయింది. నేను మధ్యలో వాళ్ళ గ్రోత్ చూడలేదు. Maybe a part of them wanted to sit beside me. I said, I can't hug them because they're taller than me. So I can understand how each scientist must have missed their family, their kids and their family members. And what kind of issues must have arisen at home. So I'm telling you, it's all this for what? It's not just for money. It's not just for a salary. It's not just for a monthly salary. It is for the love for the nation, love for the land. Just unless you are a great patriot, you won't go through this grinding. There's no need to go through this grinding. We salute you, sir, for all your hardships. ఈ విజిల్స్ వాళ్ళకే కదా. And I'm extremely grateful to you, sir. And I would like to convey my heartfelt thanks to Sri S. Shambhu Prasad ji and Sri T.S. Raghuram ji and Sri M. Srinivas Reddy garu and Sri S. Syed Ahmed and of course distinguished scientist, director, Satish Dhawan Space Center, Sri Rajarajan garu, and all the range directors, the service cryotechnology experts, and all of them are level 15 and level 16. Unless you are level 16, you don't call us outstanding scientists. So from level 16 to level 15, outstanding scientists are there. And Rajarajan garu said one thing. I'm so amazed at his leadership ability. I asked them, Andaru scientists in sir, and they said, I'm organizing subcommittee members and head and chairman, director and chairman for organizing committee. I just asked them, sir, are they scientists? Of course they are scientists, but also they take a lot of multiple roles. I was amazed at that. ఎందుకు ఇస్రో కానీ మన షార్ కానీ ఎందుకు ఇంత తక్కువ డబ్బులతో చేయగలుగుతుంటే ఎక్కువ అంటే ఒకటి ఎక్కువ పనులు చేయడం. నా పని కాకుండా నేను మిగతా పనులు చేయను. ఎంత నేర్చుకోవాలి. ఇది నా పని కాదని నేను అనుకోవట్లేదు. నేను శాస్త్రవేత్త, నాకు పని లేదనేది. నాకు రాజరాజన్ గారు చెప్పింది ఏంటంటే, ఎ సైంటిస్ట్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ప్రోవెస్, he should have a great communication skills. He should empathize. He should understand. He should recognize the talent. The people should be rewarded. I think that's what made him the director for Shah. That leadership ability. We salute you, sir. The most amazing thing was, maybe space was only for a few people here. And if you ever know who doesn't deserve this seat, is me in the first case. But somehow destiny, what happens is, they put me here. But nevertheless, I know that maybe to communicate, I don't deserve it, they deserve it. అంటే ద అన్సంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నారని నాకు రాజరాజన్ గారు చెప్తే, మీకు కనిపించిన ఇక్కడ వేదిక పైన కాకుండా అక్కడ కూర్చున్న శాస్త్రవేత్తలు అందరూ కూడా ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ, దే ఆర్ ద స్ట్రెంగ్త్, దే ఆర్ ద స్పైన్, దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఫర్. అండ్ చాలామంది నాకు పేర్లు తెలియకపోవచ్చు.
చాలామంది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. శాస్త్రవేత్తలకి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ దిస్, ఈక్వల్ ఇంపార్టెంట్. అది ఏ పని చేశాను శాస్త్రవేత్తల పక్కన కూర్చోబెట్టేసి మనకి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంక్లూడింగ్ క్లీనింగ్, మనకి సఫాయి పని చేయడం కూడా. దాదాపు 1000 మంది సిఎస్ఎఫ్ క్యాడర్ ఉన్నారు ఇక్కడ. ది గాట్ దిస్. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మై హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మనందరం కలిస్తేనే, అంటే నాకు ఏ భాషలో మాట్లాడాలో తెలియదు. హిందీలో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, తమిళ్లో మాట్లాడాలా, ఇంగ్లీష్ అంటే ఈ దేశం ఎన్ని భాషలైనా మాట్లాడదు, గుండె మటుకు భారతదేశాన్ని కొట్టుకోండి. అంటే రాజ్ కపూర్ చెప్పినట్టుగా చెప్పులు జపాన్ చెప్పులు వేసుకో, జూతా హై జపాన్, నువ్వు ఏదైనా చెప్పు, కానీ గుండె మట్టుకు అది హిందుస్థానీ, భారతీయ గుండె. ఎన్ని భాషలు మాట్లాడు. రాజరాజు నేను మాట్లాడుతూ, నేను తమిళ్లో మాట్లాడిపోయాను, నువ్వు తమిళ్లో మాట్లాడుతున్నా, తమిళ్ తెలియదు, నేను ఎప్పుడు నేను తమిళనాడు తప్ప అన్ని చోట్ల పెరిగాను, నువ్వు తమిళ్లో మాట్లాడని చెప్పాను. ద బ్యూటీ ఆఫ్ ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహర్ షార్ ఈజ్ ఆర్ ఇస్రో, రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కేరళ, కన్యాకుమారి, అలాగే మనకి కామాఖ్య టు ద్వారకా, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు అందరు కలిస్తేనే దట్స్ వాట్ మేడ్ ఇస్రో ద గ్రేటెస్ట్ స్పేస్ ఆర్గనైజేషన్. గ్రేట్ఫుల్. The unity of this nation, the cultural integrity of this nation has reflected in ISRO. ISRO is not just about scientific advancement. It is also about integrity of the nation. విభిన్నమైన భాషలు ఉండొచ్చు. Maybe you might be a Muslim, you might be Hindu, you might be Christian, no matter which religion you belong to. But we all work for the nation. That's what ISRO stood for. That's what SHAR stood for. That's what Satish Dhawan Space Center stood for, under the leadership of Rajarajan Garu and the other distinguished eminent scientists. I'm grateful to you, sir, for giving me this opportunity. We salute you. And I'm grateful for giving me this fantastic opportunity. And thank you, and Jai Hind.